మాధవ దీవించి వచ్చిన దీక్షాపరులందరూ మాధవులను దీవించాలని బాధపడుతూ ఒక ధర్మ नेट खत्म होने के कारण लाइव हमारी बंद हो गई थी। मेरे फेसबुक फ्रेंड अब उसका इंतजार आ चुका है जिसका अभी तक इंतजार कर रहे थे। जो यहाँ पे फंक्शन हो रहा है, जो यहाँ पे स्वामी है, उनका खाना पीना चल रहा है। तो हम दिखाने जाते हैं आपको। अभी 2 मिनट में इंतजार खत्म हो गया। कटलेट मसाला तो देखिए दोस्तों, मेरे फेसबुक फैमिली ये देखिए पास से दिखाएंगे। కాళ్ళు కట్టేస్తున్నారు, సోలానికి మండపాన్ని ఇస్తున్నారు. ఎవరికి తెలియలేదు కదా, సర్వదేవతలు దిగి వస్తుంటారు. ఆయుధాలతో ఇదంతా పంచలాగా आप देखो, ये देखिए डोंग कैमरा चल रहा है, ये पूजा चल रही है यहाँ पे। भाई साहब देखिए, ये गणपति की मूर्ति है यहाँ पे। ये डोंग कैमरा पूरा नेट लगाया है, जो भी दिख रहा है दिख रहा है। ऐसे पूजा अर्चना हो रही है, अंदर भी जहाँ होना है वहाँ पे हम नहीं जा पाएंगे, लेकिन आपको हम पूरा दिखा ये हरी साड़ी वाली उसके बगल में ये लड़का बैठा है काली ड्रेस। ये जितने ये काली ड्रेस वाले हैं ये देखिए दिखा रहे हैं। जितने देखिए खाकी ड्रेस वाले ये भी स्वामी हैं, ये भी भगत हैं। ये देखिए साहब, इतना जोरदार डेकोरेशन है यहाँ पे। देखते अब्बाई अम्मा विघ्नेश्वर इधर कुमार स्वामी అయ్యప్పని మాత్రం భక్తులందరూ కూడా 10 నిమిషాలు మన గురుస్వామి గారు భాగవతం కుమార్ గురుస్వామి మన శిష్యులు అందరూ ధర్మశాస్త్ర పీఠము దేవాలయంలో ఎక్కడైనా సరే పూజలు చేసి వేరే ప్రతిష్ఠ మనం కల్పించి పెట్టిన దేవుడికి వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజల ముందు కూడా ఎక్కడ పాటలు పాడిస్తున్నాయి రామదేవ్ గారు నేర్పించిన మంత్రాలు. ఆయన उसकी एक काली ड्रेस है। आइए కూర్చొని ఆలకిస్తూ వినాయకుడు గులాబీ పూలు చాలా పూలు ఐదు నెల్లి పూలతో పూజ చేసిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే కొబ్బరికాయ డార్క్ ఇస్తున్నారో వెంబడే కుమారస్వామి గారు పాటలు పాడతారు. ఇది ఆనంద భాషలో ఆయన ఎవరు జీవితాంతం ఆయనలో నాట్యం చేస్తుంటారు అయ్యప్ప మధ్యలోకి వచ్చి. అది చేసినంతసేపు కూడా ఆయన శక్తులు పెరుగుతూ ఉంటాయి. ఆడ శుద్ధోదక స్నానం చేపించండి. ఆ తర్వాత గంధద్వారం ఉన్నప్పుడు గంధాన్ని తీసుకెళ్ళి హృదయానికి రాయండి. అన్ని చేతులను అక్షంతలు తీసుకెళ్ళి అక్షంతలను అంతిపెట్టండి. ఆ అక్షంతలు తీసి అక్షరం అంతిపెట్టిన తర్వాత మనకు ఆయనకి పిష్టి పెట్టినా పెట్టకపోయినా ఆయన హృదయం నుంచి చలారుండి అక్షంతలు అక్షరం తీసిస్తే ప్రతి బుధవారం వారానికి ఒకసారి కళ్ళకు ఎత్తుకుంటే అవన్నీ పనుకోవడం ఆయనకు అడిగి మనం తీయకూడదు. వాళ్ళు అడిగి తీసుకెళ్ళడం ప్రయత్నించండి. దీక్షాపరులు మాళ్ళు అయ్యప్పుడు భవానీ వెంకటేశ్వర వారు వీరపాటి అమ్మవారు ఎంతో ఆంజనేయ స్వామి ఎంతో మంది ఉన్నాం మన ఊళ్ళో. శివ దీక్షకులు మాల వేసుకోవడం కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలంట. మాల వేసుకోవడం కూడా ఫ్రెండ్స్ వేసుకున్నారు, స్టూడెంట్స్ వేసుకున్నారు, మనం కూడా వేసుకోకూడదు. అమ్మ పర్మిషన్ కావాలి. అమ్మ లేకపోతే భారీ పర్మిషన్ ఉండాలి.
వాళ్ళిద్దరు ఇష్టపడితేనే మనం గురుస్వామిని ఎన్నుకోవాలి. सब शिवड़ू మన ఇష్ట ప్రకారం మాల వేసుకు రాకూడదు. सबसे बड़े शिवड़ू మాల వేసుకున్న అమ్మాయినా భార్య అయినా మంచి పని జరుగుతున్నారు, కష్టపడి సేవ చేస్తున్నాయినా వేసుకోమంటారు. ఒక మంచి గురుస్వామిని ఎన్నుకోవాలి. ఆ గురుస్వామి కూడా 3 సంవత్సరాలు జ్యోతి దర్శనం, 1 సంవత్సరాలు వనయాత్ర, 52 రోజులు దీక్ష చేసి గురుస్వామిని ఎన్నుకొని మాల ఎంచుకోవాలి. ఎట్లా పడితే ఎలా పడతారు గురుగారు మాల ఇంకా శుభ్రంగా వెళ్ళాలి తొందరపడకూడదు. హరిమాల, తులసిమాల, బొట్టిన ఏ మాల అయినా సరే బొట్టినీళ్ళు చూపుడీలు మధ్యలో ఉండాలి. వారు చెప్తున్నారు, జ్ఞానముద్రం నాకున్న శరీరాల వాటిని ఈ రోజుతో వదిలేస్తున్నాను. శాస్త్రముద్రం దేవుడికి ఏమైతే సేవలు ఉన్నాయో తప్పనిసరి పాటిస్తాను. గురుముద్రం ఈరాజు గురుగారు చెప్పిన విని అదే రకంగా 41 రోజు చేస్తాను. వ్రతముద్రం నాతో పాటు నా భార్య, నా పిల్లలు, కుటుంబీకులందరూ కూడా నిత్యం సేవ చేసుకుంటాము. ఫణముద్రం చేతనైతే నన్ను అయ్యప్పను పిలిపించుకొని వాళ్ళకు కూడా సహకరిస్తే శక్తినిస్తే వాళ్ళని సేవ చేస్తాను. ఇలా భగవద్గీత మీద ప్రమాణం చేసినట్టే ఇంత వైభవంగా జరుగుతున్నప్పుడు మనం ఇంటికి వెళ్ళంగానే పీఠం పెట్టాలి. గురుస్వామి గారి కోసం ఎదురు చూస్తుంటాం. ఒక గురుస్వామికి ఎన్ని ఇళ్ళకి వెళ్తారండి? ఏ గురుస్వామి అవసరం లేదు, అక్కడ పీఠం పెట్టుకున్న కేరళ వాళ్ళు చెప్పిన విషయాలు. మన ఇంట్లో అమ్మ, భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఎవరు అవసరం మనమే పీఠం పెట్టుకోవాలి. ఆ పీట కూడా ఎలా ఉండాలి? ఒక మంచి పీట ఎన్నుకొని ఆ పీటకి 18 బొట్లు పెట్టాలి. అమ్మవారి దీక్షలు అయితే 9 బెట్లు, శివుడికి అయితే 5 సంవత్సరాలు ఇష్టంగా 5 బొట్లు పెట్టాలి. ఆ పీఠానికి 9 బెట్లు పెట్టి 18 బొట్లు పెట్టి మధ్యలో పసుపు, కుంకుమ, గంధం, విభూతి మన బొట్టు పెట్టిన పీఠ మీద రాసి 1 కిలో బియ్యం పోసి, ఒక ఇష్టాలు వేసి, అవసరం టౌన్ ఇష్టాలు వేసి, దేవుడి పక్కన పడుకోబెట్టి, పుందులు కానీ దీపములు అన్ని పడుకోబెట్టి ఆ పేరు అయ్యప్ప రాములు పిలవాలి. స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప అంటే మన ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి అన్ని గదులు తిరగాలి. ఈ గదులన్నీ తిరిగిన తర్వాత బయటికి తీసుకెళ్ళాలి. శివుడికి కనబడకపోయినా శివుడికి నమస్కరించాలి. అయ్యప్ప మన ఇంట్లో తిరగమనాలి. అయ్యప్ప ఎప్పుడైతే గుమ్మం దగ్గర తిరుగుతున్నారో అప్పుడు ఇంటికి తప్పనిసరిగా 11 మామిడాకులు కట్టండి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. లక్ష్మీ ఇంట్లో కావాలంటే 11 మామిడాకులు, విరోధులైనా 11 మామిడాకులు కానీ 11 తమలపాకులు కానీ కట్టండి. పసుపు కుంకుమ రాసి ఓపుకున్న కొబ్బరికాయ అయితే దండముఖం పెట్టి అయ్యప్పని ఆహ్వానించాలి. ఆ పేటను తీసుకొని కుడికాలు పెట్టి లోపల రాగానే మనతో పాటు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందంట. అప్పుడు అమ్మ, నాన్న, భార్య, పిల్లలు సెలవు చెప్పుకుని హారతులు ఇచ్చుకుని దీపాలు ఇచ్చి గడ్డీలు వెలిగించి నైవేద్యం పెట్టించి ఈ పేటను సెట్ చేస్తాం. ఇంకా శబరిమల వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు కూడా పేట కదలకూడదు. పటంకి వచ్చి కదలొచ్చు కానీ దేవుడి పేట మాత్రం కదిలించకూడదు. స్వామివారి పక్కన వినాయకుడు, స్మరణ అయ్యప్ప లేదు కానీ 2-3 మాలలు వేస్తున్నాం. ఒకేసారి పీఠం ఉంది, అడ్డం పక్కన ఇటం పెట్టకుండా అదే పీఠంలో పెట్టడానికి ట్రై చేయండి. వినాయకుడు బెల్లం ముక్క, శివుడు హద్దులు, అయ్యప్ప స్వామికి పైన यहाँ पे देखते ప్రతి మహారాష్ట్ర అయ్యప్ప భవాని దీక్ష అందరూ కూడా తెల్లవారుజామున 4 గంటలకు లేచి 5 గంటల 45 నిమిషాలు మన ఇష్టానుసారం మనం చెప్పే దేవుడు మధ్యాహ్నం కాబట్టి అమ్మ కనుక భార్య కనుక ఎవరైతే ఉన్నారో సన్నిహిత స్నానం చేయవలసిన లేదు. వేడితో స్నానం చేసి జలకి రాసుకుండా పెట్టాలి. అయ్యప్ప కొంచెం లేక ఇచ్చారనుకోండి, రాగానే ఒకసారి ఇట్లా అబ్బాయిలో భార్యలు పెట్టేసి మన बहुत अच्छा खर्चा करा है, पुण्य करा है. అక్షోత్రాల రోజు చెప్పలేకపోయినా కనీసం చెన్నగోజు చెప్పాలి. నోటి విషయాలు చెన్నగోజు చెప్పాలి. చెన్నగోజు నోటి చెప్పలేకపోతే స్వామి శరణమయ్యప్ప 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 నోటి విషయాలు చెప్పిన తర్వాతే మంచిది కానీ పాలు కట్టి తాగాలి. ఆ పక్కన కూర్చొని చేస్తున్నారు పాలనలో మాట్లాడతాయి మాట్లాడే ఉంటుంది.
పూజ చేశానికన్నా పక్కన ఉండండి, ఇంట్లో పాపం పెట్టి ఆ 10 నిమిషాలు అరగంటలు ప్రశాంతంగా ఉండండి. తప్పనిసరిగా అందరూ సెలవు చెప్పాలి, సెలవు చెప్పి అప్పుడు హారతి ఇవ్వాలి. ఇంకా దీపాలు ఏం చేస్తారు, కట్టి తీసుకొని చక్కగా దీపాలు పొందుంటుంది కదా, తీసుకుని ఇలా వెలిగిస్తాం. అలా పొందున్నప్పుడు కనుక వెలిగిస్తే దానికి ఉన్న మందు అయిపోయినా వెలిగిస్తాను. 10 సెకండ్ల కదా, లేదా సామ్రాజ్యం దీపాలు ఇలా एक एलसीडी है नहीं लगी है जी, देखो देखना है, और एक अंदर लगी होता है पूजा वगैरह सब दिखा रहा है अंदर जो हो रहा हाँ, तो जो पूजा हो रही है सब दिखा रहा है। लाइव को तो खेल बेकार गावा बेकार गावा खेल पहले ही में जुड़े थे। वीडियो तो बड़ो नहीं बना तो नहीं है ना।